ఫైల్ ఏంటి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. అందులో ఒకటి అర్థమెటిక్ ఆపరేటర్. ఓకే, అర్థమెటిక్ ఆపరేటర్ కాబట్టి అర్థమెటిక్ ఎగ్జాంపుల్ అని చెప్పి డాట్ జేఎస్ ఫైల్. ఓకే, డాట్ జేఎస్ ఫైల్ ఒకటి క్రియేట్ చేశాను అర్థమెటిక్ ఎగ్జాంపుల్. ఓకే, ఇందులో నేను అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏమున్నాయి మనకి ప్రీవియస్ ఓకే ఎర్లీ స్టాండర్డ్స్ లో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏముంటాయి మనకి చెప్పండి. ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, ఓకే, ఇంకా మోడ్యులస్ రిమైండర్ ని కనుక్కోవడానికి మోడ్యులస్ అనమాట. అండ్ స్క్వేర్, ఓకే, స్క్వేర్ ఆఫ్ ద నెంబర్ అది కనుక్కోవడానికి మనకి స్క్వేర్ అనమాట. ఓకే, అండ్ ఇంకా మనకి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అని చెప్పి ఉంటాయి అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ఆల్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్నమాట. ఇవన్నీ మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకే, సో ఇంకా మనకి ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయి అనేది ఒకసారి డీటెయిల్ గా జావా స్క్రిప్ట్ ఆపరేటర్స్ అంటే లిస్ట్ వస్తుంది. ఓకే, విల్ డిస్కస్ ఆల్ ద లిస్ట్ జావా స్క్రిప్ట్ ఆపరేటర్స్. ఓకే, అర్థమెటిక్, ఓకే, అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇందులో అర్థమెటిక్ ఆపరేటర్స్ చూడండి. ప్లస్, మైనస్, ఇంటూ అంటే మల్టిప్లికేషన్, డబల్ ఇంటూ అంటే మనకి స్క్వేర్ ఆఫ్ ద నెంబర్ అనమాట. ఓకే, ఏదన్నా నెంబర్ ఇచ్చి స్క్వేర్ ఐ మీన్ పర్సంటేజ్ కాంపౌండింగ్ అనుకోవాలంటే అదనమాట. నెక్స్ట్ డివిజన్, పర్సంటేజ్ అంటే మనకి మోడ్లస్ ఆపరేషన్ రిమైండర్ కోసము, డబుల్ ప్లస్ ఇంక్రిమెంట్, డబుల్ మైనస్ డిక్రిమెంట్. ఓకే, నౌ we'll see examples. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే కన్సోల్ డాట్ లాగ్. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పి దీనికి ఓకే, సో ఇక్కడ 10+20 అన్నాము. లెట్స్ మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, డైరెక్ట్ గా నెంబర్స్ ఇవ్వచ్చు, లేకపోతే వేరియబుల్ లో నెంబర్స్ స్టోర్ చేసుకొని ఆ నెంబర్స్ ని వేరియబుల్స్ లాగా ఇవ్వచ్చు. ఓకే, సో దేర్ ఆర్ టూ వేస్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేది దేనికి చేస్తాము మనం? అర్థమెటిక్ ఆపరేషన్స్. ఓకే, అర్థమెటిక్ ఆపరేషన్స్ వేర్ వి డూ. ఓకే, అర్థమెటిక్ ఆపరేటర్స్ లో అంటే మనకి అర్థమెటిక్ ఆపరేషన్స్ చేస్తాము. అవి దేనికి చేస్తామంటే ఇన్ బిట్వీన్ ఎనీ నెంబర్స్. ఓకే, నెంబర్స్ మధ్యనే కదా మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ చేసేది. ఓకే, అదర్ దెన్ నెంబర్స్ మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ చేయమన్నమాట. సో అర్థమెటిక్ ఆపరేషన్స్ కోసం మనం ఇక్కడ ఎనీ టూ, ఓకే, వేరియబుల్స్ లో నెంబర్ 1, నెంబర్ 2, ఓకే, వేరియబుల్స్ లో నెంబర్ 1, నెంబర్ 2 అని చెప్పి తీసుకోవచ్చు. లేదంటే ఓకే నెంబర్ 1, నెంబర్ 2 అని చెప్పి తీసుకొని ఇక్కడ నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2, ఓకే, నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2 అని చెప్పి ఇవ్వచ్చు. లేకపోతే డైరెక్ట్ గా వాల్యూస్ ని కూడా ఇవ్వచ్చు. ఓకే, ఇదే మనకి ఐడి కాబట్టి ఆటో సజెషన్ చేస్తుంది. ఓకే, సో మనం ట్యాబ్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, ట్యాబ్ క్లిక్ చేస్తే అన్నిటికి వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ అన్నిటికి వచ్చేసింది. ఓకే, సో ఐడి కాబట్టి. సో ఓకే, చూడండి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు అర్థమెటిక్ ఆపరేటర్స్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్ కోసం వేరియబుల్స్ ని డైరెక్ట్ గా తీసుకోవచ్చు, లేకపోతే ఇందులో డైరెక్ట్ గా నెంబర్స్ ని కూడా తీసుకోవచ్చు. లెట్స్ 1+2. ఓకేనా, 1+2 అని చెప్పి తీసుకోవచ్చు. మనకైనా సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఒకసారి నేను దీన్ని రన్ చేయాలి. ఓకే, రన్ చేయాలంటే మనకి ఏం కావాలి? టెర్మినల్. ఓకే, టెర్మినల్ కావాలి. ఒకసారి దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ చేసి మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? బ్యాచ్ 87 JS అనే దాంట్లో ఉన్నాము. మనం అర్థమెటిక్ ఎగ్జాంపుల్ డాట్ జేఎస్ ఫైల్ ఎక్స్క్యూట్ చేయాలి. ఓకేనా, సో అది ఎగ్జిక్యూట్ చేయాలంటే అది మనకి ఇన్నర్ ఫోల్డర్ లో ఉంది. లెట్స్ సే ఐ డైరెక్ట్లీ రైట్ ఫైల్ నేమ్. ఓకే, ఫైల్ నేమ్ అరిథమెటిక్ ఎగ్జాంపుల్ డాట్ జేఎస్ అంటే అది మనకి ఐడెంటిఫై చేయదు అనమాట. ఓకే, సో చూడండి ఐడెంటిఫై చేయట్లేదు ఆ ఫైల్. ఎందుకు ఐడెంటిఫై చేయట్లేదు అంటే ఆ ఫైల్ అనేది మనకి ఆ ఫోల్డర్స్ లోపల ఉంది. సో ఫస్ట్ వీ హ్యావ్ టు నావిగేట్ టు ద ఫోల్డర్. ఓకే, సో ఎలాగ నావిగేట్ అవ్వాలి? సిడి అంటే చేంజ్ డైరెక్ట్. ఓకే, సిడి చేంజ్ డైరెక్టరీ. ఫస్ట్ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్స్, ఎగ్జాంపుల్ కాన్సెప్ట్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి పాత్ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్స్ వచ్చాము. మళ్ళీ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్స్ లోపల ఎక్కడికి వెళ్ళాలి మనం? ఆపరేటర్స్ ఎగ్జాంపుల్, ఆపరేటర్స్ ఎగ్జాంపుల్. ఓకే,
సో ఇప్పుడు మనం నోడ్, ఓకే, నోడ్ స్పేస్ arithmetic example డాట్ జేఎస్. ఓకే, సో ఇక్కడ అవుట్పుట్ వచ్చింది కదా. ఇక్కడ చూస్తే మీకు 1 + 2 3. ఓకే, 1 + 2 3. అలానే ఇక్కడ మీరు చూసినా కానీ 12 + 20 32. ఓకేనా, అంటే డైరెక్ట్ నెంబర్స్ కూడా మీరు ఇవ్వచ్చు, లేకపోతే నెంబర్ ఏదైతే వేరియబుల్లో స్టోర్ అయిందో ఆ వేరియబుల్ని కూడా మీరు ఇవ్వచ్చు అండి. ఓకే, సో ఇక్కడ 12 + 20 అంటే 32. నెక్స్ట్ 12 - 20. ఓకే, 12 - 20 అంటే ఏంటి, -8. ఓకే, -8. అలానే 12 × 20 240. ఓకే, నెక్స్ట్ డివిజన్ ఆపరేషన్. ఓకే, డివిజన్ ఆపరేషన్ 12/20 అంటే 0.6. ఓకే, అంతే కదా, మనకి 12/6 అంటే 0.6. నెక్స్ట్ ఈ పర్సంటేజ్ అంటే మనకి పర్ఫెక్ట్ గా డివైడ్ అయిన తర్వాత, ఓకేనా, 12/20 అంటే మనకి సారీ 12 డివైడ్ ఫస్ట్ మనకి మోడ్యులస్ ఆపరేషన్ అంటే ఎలా జరిగింది, 12/20 జరిగింది. సో పర్ఫెక్ట్ గా వన్ టైం డివైడ్ అయ్యింది. తర్వాత ఎంతైతే మనకి రిమైండర్ ఉంటుందో అది మనకి మోడ్యులస్ ఆపరేటర్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది 12 స్క్వేర్. ఓకే, 12 స్క్వేర్. ఓకే, ఇక్కడ చూడండి +21. ఈ పవర్ +21 అంటే మనకి ఏమవుతుందంటే ఇది 12 స్క్వేర్ 20 అని చెప్పి క్యాలిక్యులేషన్ జరిగింది అనమాట. ఓకే, 12 స్క్వేర్ 20 వాల్యూ వచ్చేసి ఇది ఎక్స్పోనెన్షియల్ వాల్యూ వచ్చింది. ఓకే, చాలా క్రోర్స్ లో ఉన్న, బిలియన్స్ లో ఉన్న నెంబర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇంక్రిమెంటల్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ వెరీ ఇంపార్టెంట్, వాటి గురించి ఒకసారి చూద్దామండి. డబుల్ ప్లస్ అంటే మనకి ఇంక్రిమెంట్, డబుల్ మైనస్ అంటే డిక్రిమెంట్. ఓకే, డబుల్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్, డబుల్ మైనస్ అంటే డిక్రిమెంట్. ఓకే, సో ఏం ఇంక్రిమెంట్ ఏం డిక్రిమెంట్ అంటే ఇంక్రిమెంట్ బై 1, డిక్రిమెంట్ బై 1 అంటే ఏదన్నా నెంబర్కి మనం +1 చేయాలి. ఓకే, ఏదైనా నెంబర్కి మనం +1 చేయాలి అంటే మనకి ఇంక్రిమెంట్ ఆపరేటర్ అనేది వాడతాము. ఏదన్నా నెంబర్కి ఉన్న నెంబర్ని -1 చేయాలంటే we use the డిక్రిమెంట్ ఆపరేటర్. +1 చేయాలంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్, -1 చేయాలంటే డిక్రిమెంట్ ఆపరేటర్. ఎందుకు, ఓకే, ఎందుకు +1 -1 ఈ సింటాక్స్ మనకి డైరెక్ట్ గా లాజిక్ అనేది రాసుకోవచ్చు కదా. ఓకే, లాజిక్ అంటే మనం ఎలా రాస్తామంటే లెట్స్ సే ఈ నెంబర్ కి నేను -1 చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఈ నెంబర్ కి -1 చేయాలంటే ఎలా చేస్తాను, నెంబర్, ఓకే, ఏదైతే నెంబర్ ఉందో దానికి -1 చేస్తాం. ఓకే, -1 రాసి, ఓకే, దాని ఎండ్ రిజల్ట్ అనేది మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు, ఓకే, సో ఏదైతే ఆపరేషన్ జరిగిందో ఆపరేషన్ యొక్క వాల్యూని వీ హ్యావ్ టు స్టోర్ ఇన్ సమ్ అదర్ నెంబర్. ఓకే, లేకపోతే ఇదే నెంబర్ ని మనం ఏం చేయాలి, ఓవర్ రైట్ చేయాలి. ఓకే, వీ హ్యావ్ టు ఓవర్ రైట్ దిస్ నెంబర్. సో ఇక్కడ ఐఎమ్ రైటింగ్ విత్ ఇన్ ద సేమ్ నెంబర్. ఓకే, అప్డేటింగ్ విత్ ఇన్ ద సేమ్ నెంబర్. ఇక్కడ చూడండి, ఓకే, వేరే లైన్స్ ఏం పట్టించుకోవచ్చులేండి, ఆటో వచ్చేస్తున్నాయి. ఇది చూడండి, సో ఐఎమ్ డిక్రీజింగ్. ఓకే, డిక్రీజింగ్ ద నెంబర్ 1 బై -1. ఓకే, -1 చేసి అదే నెంబర్ లో నేను రీప్లేస్ చేస్తున్నాను, ఓవర్ రైట్ చేస్తాను. ఓకే, సో ఇంత స్టెప్ రాసే బదులు డిక్రిమెంట్ కి మనకి ఆపరేటర్ ఉంది కదా, డిక్రిమెంట్ కి ఏం ఆపరేటర్ ఉంది, డబుల్ మైనస్ ఆపరేటర్ ఉంది కదా. సో డిక్రిమెంట్ కోసం వాట్ ఐ కెన్ రైట్ ఈస్ ఈ నెంబర్ 1 ఏదైతే ఉందో నెంబర్ 1 మైనస్. ఓకే, నెంబర్ 1 మైనస్ అంటే ఏంటి, మనకి డిక్రిమెంట్ ఆపరేటర్. ఓకే, ఇక్కడ మీకు డిక్రిమెంట్ లో ఆర్ ఇంక్రిమెంట్ లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ప్రీ ఇంక్రిమెంట్, ఓకే, ప్రీ ఇంక్రిమెంట్. అనదర్ వన్ వచ్చేసి పోస్ట్ ఇంక్రిమెంట్. ఓకే, ప్రీ ఇంక్రిమెంట్ కానీ పోస్ట్ ఇంక్రిమెంట్ కానీ, అలానే మనకి డిక్రిమెంట్ లో కూడా ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్ అని చెప్పి ఉంటాయండి. ప్రీ డిక్రిమెంట్ అండ్ పోస్ట్ డిక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్. ఇప్పుడు మనం రాసింది, ఓకే, ప్రీ డిక్రిమెంట్ అంటే ఏంటి, ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్. ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఆ ప్లస్ ప్లస్ ఏదైతే ఉందో, ఓకే, ప్లస్ ప్లస్ అనేది పక్కన పెట్టండి. ఓకే, ప్లస్ ప్లస్ అనేది మనకి
వేరియబుల్ కి బిఫోర్ ఉంటే దాన్ని ప్రీ ఇంక్రిమెంట్ అంటారు. అదే ప్లస్ ప్లస్ మనకి వేరియబుల్ కి నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ ఉంటే దాన్ని పోస్ట్ డిక్రిమెంట్ అంటారు. ఓకే, ఈ రెండింటికి మధ్యన మనకి స్పేసింగ్ కానీ ఏమి ఉండకూడదు. ఓకే, వేరియబుల్ కి డబుల్ ప్లస్ కి మనకి స్పేసింగ్ ఏమి ఉండకూడదు అనమాట. ఓకే, ఇలాగా బిఫోర్ ఉంటే ప్రీ డిక్రిమెంట్, ఆఫ్టర్ ఉంటే పోస్ట్ డిక్రిమెంట్, సారీ ప్రీ ఇంక్రిమెంట్. ఓకే, ప్లస్ కాబట్టి ప్రీ ఇంక్రిమెంట్, ఆఫ్టర్ ఉంది కాబట్టి పోస్ట్ ఇంక్రిమెంట్. ఓకే, అలానే మనకి మైనస్ మైనస్ ఉంటే వీ కాల్ ఇట్ యాజ్ డిక్రిమెంట్ అనమాట. ఓకే, ఆ డిక్రిమెంట్ ఎలా ఉంటుందంటే దాంట్లో కూడా 2 టైప్స్. డబుల్ మైనస్, వేరియబుల్ కి బిఫోర్ ఉంటే డబుల్ మైనస్ ప్రీ డిక్రిమెంట్. ఓకే, వేరియబుల్ కి తర్వాత మైనస్ డబుల్ మైనస్ ఉంటే వీ కాల్ ఇట్ యాజ్ పోస్ట్ డిక్రిమెంట్. ఓకే, ప్రీ డిక్రిమెంట్ అండ్ పోస్ట్ డిక్రిమెంట్ ఇది కూడా సేమ్ ఇలానే సింటాక్స్. బట్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రీ అండ్ పోస్ట్? ఓకే, ప్రీ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ కి ఎగ్జాక్ట్ డిఫరెన్స్ ఏంటంటే చూద్దాము. ఫస్ట్ దానికన్నా ముందు ఇది కన్సోల్ డాట్ లాగ్ లో ఒకసారి ఎక్స్క్యూట్ చేద్దాం. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ ఇది కామెంట్ చేసి మిగతా కింద లైన్స్ ఏదైతే ఉన్నాయో అవి కామెంట్ చేస్తాను. సేవ్ చేసి నేను ఇక్కడ ఎక్స్క్యూట్ చేస్తాను. సో 12 - 1 అంటే ఓకే, ఇక్కడ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ నాకు ఎంత వస్తుంది? 12 - 1 11 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను 11 కి -1 చేస్తాను. ఓకేనా, 11, ఓకే, ఆల్రెడీ వచ్చిన 11 మీద నేను మళ్ళీ డిక్రిమెంట్ ఆపరేషన్ చేశాను కాబట్టి 10 వచ్చింది. ఓకే, లెట్స్ ఐఎమ్ కామెంటింగ్ దిస్ ఫోర్త్ లైన్. ఓకే, ఫోర్త్ లైన్ కామెంట్ చేసేసి డైరెక్ట్ గా నేను డిక్రిమెంట్ అన్నాను. ఓకే, డిక్రిమెంట్ అని చెప్పి ఇప్పుడు చూడండి 11 వచ్చింది. ఓకే, సో ఈ ఎగ్జాక్ట్ ప్రీ డిక్రిమెంట్ పోస్ట్ డిక్రిమెంట్ అంటే ప్రీ ఇంక్రిమెంట్ చూడండి, ప్రీ ఇంక్రిమెంట్ డెఫినేషన్ వచ్చేసి ఇట్ విల్ ఇంక్రీజ్ ద నెంబర్ బై 1. ఓకే, ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ కి +1 యాడ్ చేస్తుంది. నెంబర్ బై 1 విదిన్ ద సేమ్ లైన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఓకే, సేమ్ లైన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ లో మనకి ఉన్న నెంబర్ కి +1 అనేది యాడ్ చేస్తుంది. ఓకే, ఏది ప్రీ ఇంక్రిమెంట్. ఓకే, ప్రీ ఇంక్రిమెంట్ అయితే ఉన్న లైన్ లో మనకి సేమ్ నెంబర్ కి +1 అనేది సేమ్ లైన్ లో యాడ్ చేస్తుంది. అదే పోస్ట్ ఇంక్రిమెంట్ అయితే కనుక దీనికి కూడా డెఫినేషన్ అర్థం, ఇట్ విల్ ఇంక్రీజ్ ద నెంబర్ బై 1 after the after the execution of current line. ఓకే, అంటే ఆ ఇంక్రీజ్ చేసిద్ది కానీ ఆ లైన్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్ కి వచ్చేదానికి ఇంక్రీజ్ అయ్యింది. ఓకే, ఆ లైన్ లో ఇంక్రీజ్ అవుతాం. ఓకే, సేమ్ విత్ ద డిక్రిమెంట్ ఆపరేట్. ఓకే, సో ప్రీ డిక్రిమెంట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ప్రీ డిక్రిమెంట్ అంటే ఇట్ విల్ డిక్రీజ్ విత్ ఇన్ ద సేమ్ లైన్. డిక్రీజ్ చేసేది డిక్రీజ్ ద నెంబర్ బై 1 విత్ ఇన్ ద సేమ్ లైన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. అలానే పోస్ట్ డిక్రిమెంట్ అంటే డిక్రిమెంట్ చేసేది. ఓకే, డిక్రిమెంట్ చేసేది బట్ నెక్స్ట్ లైన్ నుంచి అది ఎఫెక్ట్ అయింది. ఓకే, డిక్రీజ్ అయింది, నెక్స్ట్ లైన్ నుంచి ఎఫెక్ట్ లోకి వస్తుంది అనమాట. ఓకే, లెట్స్ సీ ద ఎగ్జాంపుల్స్. దీనికోసం ఇది మనకి సేమ్ లైన్ చూడాలంటే కన్సోల్ డాట్ లాగ్ లో ప్రింట్ చేసుకుంది. ఓకే, సో దీంతో మీరు ఏం చేయాలంటే అవుట్పుట్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసింది చాట్ లో ఇవ్వాలి. ఓకే, నేను రాస్తాను, దానికోసం మీరు అవుట్పుట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది చాట్ లో ఇవ్వాలి. దానికోసం న్యూ ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఐఎన్సిఇన్ డిక్రిమెంట్ ఆపరేటర్. ఓకే, డిక్రిమెంట్ ఆపరేటర్ .js. ఓకే, ఇంకొక .js ఫైల్ క్రియేట్ చేశాను. ఇందులో చూడండి, నేను ఒక నెంబర్ తీసుకుంటున్నాను. వేర్ నెంబర్ ఈక్వల్ టు 11. ఓకే, 11 అని చెప్పి ఒక నెంబర్ తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్
ఇది ఎక్స్పెక్టెడ్ ఇది ఇక్కడ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ కూడా ఇచ్చేస్తుంది. ఇది ఏం చేశా అంటే నేను ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, ఓకేనా, ఎక్స్టెన్షన్స్ యాడ్ చేశాను, దానివల్ల మాకు ఆటోమైజేషన్ చేసేస్తుంది. ఎక్స్టెన్షన్ గిట్ హబ్ కోపైలట్ కూడా యాడ్ చేశాను నేను. ఎక్స్టెన్షన్ ఓన్గా ఉంటుంది, లేకపోతే నేను నోట్ ప్యాడ్ లో రాసి ఇక్కడ కాపీ చేశాను, మనకు టెస్ట్ మెయిల్స్ ఏమన్నారు, లెట్స్ రైట్ ఇన్ నోట్ ప్యాడ్ అండ్ కాపీ పేస్ట్ అండ్ సీ ద అవుట్పుట్. సో ఇక్కడ మీకు లాస్ట్ లో నేను ఏఐతో ఎలాగా, ఓకే, మీరు ఏదైతే ఎడిటర్ ఉందో ఆ ఎడిటర్ తో మీరు ఏఐని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఓకే, ఎలా ఇంటిగ్రేట్ చేసి మనం దాదాపు మనం ఇచ్చే ప్రాంప్ట్ తో కోడింగ్ అనేది మనం రాయకుండా, మనం ఇచ్చే ప్రాంప్ట్ తో కోడింగ్ రాయకుండా మనం ఎలాగా చేస్తాం, ఓకే, మాక్సిమం కోడింగ్ రాయకుండానే అయిపోతుంది పని, ఓకే. అది జనరేట్ చేసిన కోడ్ని మనం వ్యాలిడేట్ చేసుకోవాలి, ఓకే. అది వ్యాలిడేట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, అది వ్యాలిడేట్ చేయాలంటే మనకి అది ప్రోగ్రామ్ రిలేటెడ్ కీవర్డ్స్, దాని సింటాక్స్ మొత్తం తెలిసి ఉండాలన్నమాట, ఓకే. సో అది మీరు నేర్చుకోవాలి. సో నేను ఇక్కడ ఎక్స్టెన్షన్స్ యాడ్ చేశాను, అందువల్ల అది చూపిస్తుంది. ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఇక్కడ రాసేసి అక్కడ ఇద్దాం, console.log అని చెప్పి పోస్ట్ ఇంక్రిమెంట్ రాశాను. ఓకే, ఇది వచ్చేసి డిక్రిమెంట్ చేద్దాం. ఇది వచ్చేసి ఒకే లైన్ లో మనం ప్రీ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ సేమ్ లైన్ లో రాయకూడదు అనమాట, రాయలేదు కూడా అది ఎలా చేయదు. డబుల్ మైనస్, ఇక్కడ డబుల్ మైనస్. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఐఎమ్ అప్డేటింగ్, ఓకే, ఈ నెంబర్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ నేను అప్డేట్ చేస్తాను, నెంబర్ ఈక్వల్ టు 44 అని చెప్పి తీసుకున్నాం, ఓకే, నెంబర్ ఈక్వల్ టు 44. తర్వాత ప్రీ ఇంక్రిమెంట్ చేద్దాం, తర్వాత ప్రీ డిక్రిమెంట్ చేద్దాము, ఆ తర్వాత ఓకే. సో ఇది ఇలా ఉండేయండి, మనం చూద్దాం చూడండి. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో మనం చెప్పుకున్నట్టు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ కూడా రాద్దాం చూడండి, డబుల్ ప్లస్, ఓకే. డబుల్ ప్లస్ అంటే ఏంటి, మనకి ఇంక్రిమెంట్ అయ్యిద్ది, ఓకే, అంటే వేరియబుల్ తర్వాత ప్లస్ అంటే ఇంక్రిమెంట్ అయ్యింది, కానీ నెక్స్ట్ లైన్ నుంచి ఇంక్రిమెంట్ అయ్యింది అంటే ఆ లైన్ లో ఏముంటుంది, సేమ్ నెంబర్ అనేది ఉంటుంది, అంటే నెంబర్ లో ఏదైతే ఉందో అదే ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ లైన్కి వచ్చింది, అంటే నెక్స్ట్ లైన్కి వచ్చేసరికి ఇది 12 అయింది, ఓకే. 12కి మనం ఏం చేస్తాం, పోస్ట్ డిక్రిమెంట్, ఓకే, డిక్రీజ్ అయ్యింది కానీ నెక్స్ట్ లైన్కి వెళ్ళాక డిక్రీజ్ అయ్యింది కాబట్టి ఇక్కడ 12 ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ లైన్కి వెళ్ళే వాళ్ళకి 12 అనేది ఏమైంది, 11 అయింది. 11 మీద ఏం చేస్తున్నాము, ప్రీ డిక్రిమెంట్, ఓకే, 11 మీద ప్రీ ఇంక్రిమెంట్, సారీ, 11 మీద ప్రీ ఇంక్రిమెంట్ చేస్తున్నాం అంటే సేమ్ లైన్ లో 11 కి +1 యాడ్ అయ్యింది, ఓకే. 11 కి +1 యాడ్ అయితే సేమ్ లైన్ లో 12 అయింది, ఓకే. నెక్స్ట్ లైన్ లో 12 క్యారీ ఫార్వర్డ్ అయింది. 12 మీద పోస్ట్ ఇంక్రిమెంట్ చేస్తాం, ఓకే. 12 మీద పోస్ట్ ఇంక్రిమెంట్ చేస్తున్నాం అంటే నెక్స్ట్ లైన్ లో అంటే అదే లైన్ లో 12, ఓకే, ఏదైతే ఉందో అది వస్తుంది. నెక్స్ట్ లైన్కి వెళ్ళేదానికి అది 13 అయింది. 13 మీద మనం ఏం చేస్తున్నాం, ప్రీ డిక్రిమెంట్ అంటే 13 - 1 సేమ్ లైన్ లో 12 ఉంటుంది, ఓకే. సో సేమ్ లైన్ లో మనకి 12 అయిపోతుంది, ప్రీ డిక్రిమెంట్ కాబట్టి 12 వచ్చేస్తుంది, ఓకే. 12 మీద మనం ఏం చేస్తున్నాము, 12 మీద అగైన్ వీఆర్ డూయింగ్ పోస్ట్ ఇంక్రిమెంట్. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే మనకి అదే లైన్ లో 12 ఉంటుంది, నెక్స్ట్ లైన్కి వెళ్ళే వాళ్ళకి 11 అవుతుంది, ఓకే. నెక్స్ట్ లైన్ వెళ్ళే వాళ్ళకి 11 అవుతుంది, కాబట్టి వీఆర్ అప్డేటింగ్ 11 విత్ 44, అంటే ఏదైతే నెంబర్ ఉందో దాన్ని మనం 44 కింద అప్డేట్ చేస్తాం, ఓకే. 44 కింద అప్డేట్ చేస్తే ప్రీ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్ అంటే 44, నెక్స్ట్ లైన్కి వెళ్ళే వాళ్ళకి 45, నెక్స్ట్ లైన్ లో 45 - 1, ఓకే. 45 - 1 అంటే ప్రీ డిక్రిమెంట్ కదా, 44, ఓకే. ఇక్కడ 44 డబుల్ ప్లస్, 44 డబుల్ ప్లస్ అంటే ఇంక్రీజ్ అయ్యింది కానీ నెక్స్ట్ లైన్, కానీ ఈ లైన్ లో 44, ఓకే. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేదానికి 45 అయింది, ఓకే, 45 అయింది. 45 ని మనం పోస్ట్ ఇంక్రిమెంట్ చేస్తాం, ఓకే. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళేదానికి అది 46 అవుతుంది అనమాట, ఓకే. నెక్స్ట్ లైన్ కి 46, ఇక్కడ నేను ప్లస్ ప్లస్ ఏం చేయట్లేదు, జస్ట్ నెంబర్ ఉంటుంది ప్రింట్ చేస్తాను, ఓకే. సో ఇది మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. ఒకసారి నేను
దీన్ని మన ఎడిటర్లో పెట్టి రన్ చేద్దాం చూడండి. పేస్టింగ్ ఇట్. ఓకే, ఇవన్నీ నేను రాసినాయి. ఓకే, సో లెట్ సేవ్ దిస్. సేవ్ చేసేసి ఇప్పుడు మన ఫైల్ ఏంటి, నోడ్. ఓకే, సేమ్ పాత్లో నోడ్ స్పేస్ ఐఎన్సి డిఈసి ఆపరేటర్ డాట్ జేఎస్. చూడండి మనం అనుకున్న అవుట్పుట్ వచ్చింది లేదో. 11 తర్వాత ఎన్ని 12, 1 2 3 4 5. ఓకే, 11 తర్వాత 12 అయినా చూడండి, 1 2 3 4 5. ఓకే, అది 12 వస్తున్నాయా. తర్వాత సారీ, ఇది ప్రీ ఇంక్రిమెంట్ కదా. ఓకే, సారీ గైస్, ఇది ప్రీ ఇంక్రిమెంట్ చేస్తాం. ప్రీ ఇంక్రిమెంట్ అంటే దీనికి 45 అయిపోతుంది. 45 అయిన దాన్ని మళ్ళీ మనం ప్రీ డిక్రిమెంట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ లైన్ లో 44 ఉంటుంది. ఓకే, 44, ఇంకా రిమైనింగ్ అవుట్పుట్ అంతా సేమ్ ఉంటుంది. సో 45, ఇది 45, 44 ఉన్నాయి, 2 44, ఒక 45, ఒక 46. ఓకే, సో ఇలాగా మనం ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్. ఓకే, ఇలాగా ఆపరేటర్స్. ఇది మెయిన్ మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, విల్ యూజ్ దిస్ మోర్ ఫ్రీక్వెంట్లీ ఇన్ లూప్స్. ఓకే, లూప్స్ లో ఎక్కువ వాడతాం. ఓకే, తర్వాత వస్తుంది కాన్సెప్ట్ లూప్స్ అనేది. మనం ఏదన్నా యాక్షన్ ని రిపిటేటివ్ గా ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయాలంటే లూప్స్ కింద వాడతాము. అక్కడ మనం ఏదన్నా నెంబర్ ని 1 ఆర్ ప్లస్ ఆర్ మైనస్ 1 చేయాలంటే విల్ యూజ్ దిస్ ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఓకే, ఇప్పుడు నేను మీకు ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్ రిలేటెడ్ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఓకే, ఎగ్జాంపుల్ ఇస్తాను. దానికి మీరు అవుట్పుట్ ఇవ్వాలి. ఓకేనా. లెట్స్ సే వేర్ ఐడి నెంబర్ అనేది మన వేరియబుల్. లెట్స్ సే అది మనకి 20. ఓకే, 20 అనేది మనకి అదనమాట. దానికి నేను ఏం చేస్తానంటే జస్ట్ 4 లైన్స్ ఇస్తాను, దానికి అవుట్పుట్ చెప్పండి. డబుల్ ప్లస్ మైనస్ 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 ప్లస్ ప్లస్. ఓకే, సో మీరు మనకి జూమ్ చాట్ ఉంది కదా, జూమ్ చాట్ లో ఈ 4 వాల్యూస్ కామా సెపరేషన్ తో మీరు ఏమనుకుంటున్నారో ఈ 4 వాల్యూస్ ప్రింట్ చేయాలి. ఓకే, సెండ్ చేయండి. మీరు ఏమనుకున్నా పర్లేదు, లెట్స్ సి. ఓకే, సో జూమ్ చాట్ లో ఈ 4 వాల్యూస్ కామా సెపరేషన్ తో ఏమనుకుంటున్నారు పంపించండి. సో ఇనిషియల్ వాల్యూ, సారీ ఇది నెంబర్. ఇది వేరియబుల్ వచ్చేసి, సారీ గైస్, వేరియబుల్ నేమ్ వచ్చేసి నెంబర్ కాదు, వేరియబుల్ నేమ్ ఐడి నెంబర్. ఓకే, జూమ్ చాట్ లో కామా సెపరేషన్ తో మీరు ఏమనుకుంటున్నారు 4 అవుట్పుట్స్ మనం డిస్కస్ చేసిన టాపిక్ బట్టి కామా సెపరేషన్ తో పంపండి. ఓకే, 2 మినిట్స్ టైం తీసుకోండి. సో ఇప్పుడు చూద్దాం చూడండి. మనకి ఇక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏంటి, ఇంక్రీజ్ అయ్యింది కానీ నెక్స్ట్ లైన్. సో ఈ లైన్ అయితే 20నే వస్తుంది. ఓకే, నెక్స్ట్ లైన్కి వెళ్ళేదానికి ఏమవుతుంది, అది 21 అవుతుంది. ఓకే, 21 మీద -1 చేయాలి. ఓకే, 21 మీద -1 చేస్తే మనకి 20. ఓకే, అంటే సేమ్ లైన్ లో మనకి డిక్రిమెంట్ అయింది. ఓకే, 21 మీద మైనస్ చేస్తే 20. ఆ 20 మీద మనం ఏం చేస్తున్నాం, పోస్ట్ డిక్రిమెంట్. ఓకే, 20 మీద పోస్ట్ డిక్రిమెంట్ అంటే డిక్రీజ్ అయ్యింది, అంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళేదానికి 19 అయ్యింది కానీ సేమ్ లైన్ లో 20. నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళేదానికి 19 అయింది కానీ ప్రీ ఇంక్రిమెంట్ చేస్తాం. ఓకే, ప్రీ ఇంక్రిమెంట్ అంటే మళ్ళీ 19 ని +1 చేస్తాం సేమ్ లైన్ లో. సో అన్ని మనకి 20s వస్తాయి. ఒకసారి చూడండి, నేను ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి లెట్స్ సేవ్ దిస్, లెట్స్ రన్ దిస్. ఓకే, చూడండి 4 20s ఉన్నాయి కదా. సో ఇంటర్వ్యూలో కూడా కొంచెం ట్రిక్కీగా అడుగుతూ ఉంటారు అనమాట. సో ఇలాగ కోడ్ స్నిప్పెట్ ఇచ్చేసి కెన్ యూ టెల్ ద అవుట్పుట్. ఓకే, కోడ్ స్నిప్పెట్ ఇచ్చేసి కెన్ యూ టెల్ ద అవుట్పుట్ అని చెప్పి అడుగుతూ ఉంటారు. జస్ట్ కన్ఫ్యూజన్. ఓకే, కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇలాగా మనం ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే,
సో దీస్ ఆర్ అర్థమెటిక్ ఆపరేటర్స్. నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే వాట్ అదర్ ఆపరేటర్స్ వీ హ్యావ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఈక్వల్ టు రిలేటెడ్, అంటే ఈక్వల్ టు ఉండేది. ఓకే, ఆల్రెడీ ఒక ఈక్వల్ టు గురించి చెప్పుకున్నాం కదా మనం. ఓకేనా, ఈక్వల్ అంటే ఏంటి, మనకి ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ అనేది ఆల్రెడీ డిస్కస్ చేశాము. ఇక్కడ ఇంకా ఈక్వల్ తో పాటు మనకి ఇంకా ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయంటే జస్ట్ సింప్లిఫై అవర్ కోడింగ్ స్టెప్స్ అన్నమాట. ఓకే, కోడింగ్ స్టెప్స్ ని సింప్లిఫై చేయడానికి. ఫర్ సపోజ్ ఐ హ్యావ్ ఎ కోడ్. ఇక్కడ చూడండి, లెట్స్ ఐ వాంట్ టు యాడ్ 5. ఓకే, 5 టు ద నెంబర్ వేరియబుల్. ఓకే, నెంబర్ కి 5 యాడ్ చేయాలంటే నెంబర్ ప్లస్ 5 అని చెప్పి రాసుకుంటాను. ఓకే, ఇది ఎందులో అప్డేట్ చేయాలి, ఐ వాంట్ టు అప్డేట్ ఇన్ ద సేమ్ నెంబర్ కాబట్టి ఓకే నెంబర్ ఈక్వల్ టు. ఓకే, సో అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి ఓకే నేను ఏదైతే ఆపరేషన్ చేశానో రైట్ సైడ్, ఆపరేషన్ యొక్క ఎండ్ రిజల్ట్ ని నేను లెఫ్ట్ సైడ్ లో ఉన్న వేరియబుల్ లో పెట్టుకుంటున్నాను. ఓకేనా, సో దీన్ని మనం ఇంత కాంప్లికేటెడ్ గా కాకుండా, అంటే ఇక్కడ చూడండి వేరియబుల్ నేమ్ అనేది రిపీట్ అయిపోయి స్టెప్ ఏదో పెద్దగా కనిపిస్తుంది. ఓకే, అలా కాంప్లికేటెడ్ గా కాకుండా మనకి సింపుల్ సింటాక్స్ అనమాట. నెంబర్ ప్లస్, అక్కడ ప్లస్ ఆపరేషన్ కదా మనం చేస్తాం, నెంబర్ ప్లస్ ఈక్వల్ టు 5. ఓకే, ఇది ఒక సింపుల్ సింటాక్స్ అనమాట. సో చూద్దాం, చూడండి మనకి ఇక్కడ న్యూ ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. న్యూ ఫైల్ వచ్చేసి assign op డాట్ జేఎస్. ఓకే, assign op డాట్ జేఎస్ అని చెప్పి తీసుకున్నాను. సో ఏదైతే మనం రాసుకున్నామో లెట్స్ కాపీ అండ్ పేస్ట్. ఓకే, కాపీ పేస్ట్ చేసి నా ఇది చూడాలంటే ఎలాగా, console.log నెంబర్. ఓకే, console.log నెంబర్. నా ఇప్పుడు దీన్ని సేవ్ చేశాను, ఎగ్జిక్యూట్ చేయాలి. నోడ్ స్పేస్ assign op డాట్ జేఎస్. node assign. Okay, spelling mistake word, guys. Let me type it again. Node space assign op డాట్ జేఎస్. ఓకే, సో 21 వచ్చింది. అంటే నెంబర్ 11 కి 5 16 కదా. ఓకే ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ డబుల్ ఆపరేషన్ చేసాం మనం. సో 16 రెండు అవుట్పుట్ ఒకటే కదా. సో లెట్ మీ కామెంట్ దిస్. ఓకేనా, సో ఫస్ట్ ఇది కామెంట్ చేయాలి. ఓకే, ఫస్ట్ లెట్ మీ కామెంట్ చేసేసి సో చూడండి 11 కి 5 కలిపితే ఎంత, 16. ఓకే, సో ఆ 16 మనం ఇక్కడ ప్రింట్ చేసాము. ఇప్పుడు దాన్ని నేను సింప్లిఫైగా అది కామెంట్ చేసేసి ఇది రన్ చేస్తాను. ఓకే, అది కామెంట్ చేసి ఇది రన్ చేస్తే ఇట్ విల్ డూ ద సేమ్ ఆపరేషన్ 16. ఓకేనా, ఇదే కోడ్ని మనం సింప్లిఫైగా రాసుకోవడానికి ఇలా వాడామన్నమాట. అంటే ఎక్కడైతే మనకి సేమ్ నెంబర్ మీద ఆపరేషన్ చేసి వీఆర్ ట్రైంగ్ టు అప్డేట్ ద వాల్యూ ఇన్ ద సేమ్ వేరియబుల్ అయితే ఓకే విల్ రైట్ దిస్ సింటాక్స్. ఓకే, వేరియబుల్ అనేది ఒకసారి రాసుకొని ఓకే ప్లస్ ఈక్వల్ టు. ఓకే, అలానే మనం చూడండి వేరే ఏమున్నాయి, ప్లస్ ఈక్వల్ టు మైనస్ ఈక్వల్ టు, ఏదన్నా వాల్యూని మైనస్ చేసి అదే వేరియబుల్కి అప్డేట్ చేస్తాయి. ఓకే, ఏదన్నా మల్టిప్లికేషన్ చేసి అదే వేరియబుల్కి అప్డేట్ చేయాలంటే ఈక్వల్ టు. ఓకే, స్క్వేర్ చేసి అదే వేరియబుల్కి. ఓకే, ఇవన్నీ మనకు ఆపరేటర్స్ ఏంటంటే మనకి ఏదన్నా విల్ పర్ఫార్మ్ ఆన్ ద సేమ్ వేరియబుల్, డోంట్ వాంట్ టు కాంప్లికేట్ ద స్టెప్స్. ఓకే, స్టెప్స్ ని మరి పెద్దగా రాకుండా ఇలా సింప్లిఫైడ్ గా రాసుకోవచ్చు అనమాట. ఇది మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకే, నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్, మనకి కండిషన్స్ లో వస్తుంది, స్టేట్మెంట్స్ వాటిలో. కంపారిజన్ ఆపరేటర్స్ అంటే టు కంపేర్ ఎనీ టూ. ఓకేనా, సో కంపేర్ అనేది ఎప్పుడు వస్తుంది మనకి, ఏదన్నా మనం టూ డిఫరెంట్ థింగ్స్ మధ్య మనం ఏది వాల్యూ ఓకే ఏది వాల్యూబుల్ చెప్పాలి డిసైడ్ చేయాలంటే మనకి అప్పుడు కంపారిజన్ ఆపరేటర్స్ వస్తాయి. ఈ కంపారిజన్ అనేది ఎలా చేయొచ్చు అంటే ఓకే డిఫరెంట్ వేస్ వీ కెన్ డూ ద కంపారిజన్ ఆపరేటర్స్. అంటే రెండు ఓకే బోత్ ఆర్ సేమ్ ఆర్ నాట్. ఓకే, బోత్ ఆర్ సేమ్ ఆర్ నాట్ సేమా. ఓకే, రెండు సేమా కాదా. నెక్స్ట్
ఒక దానికన్నా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ. ఓకే, లెస్ దాన్ గ్రేటర్ దాన్. ఓకే, ఒక దాంతో కంపేర్ చేస్తే ఒకటి చిన్నగా ఉందా, ఇంకోటి పెద్దగా ఉందా. ఓకే, లెస్ దాన్ గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉందా, నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. ఓకే, సో ఇలాగా మనకి కంపారిజన్ ఆపరేటర్స్ అన్నమాట. ఓకే, ఈ కంపారిజన్ ఆపరేటర్స్ మనం జనరల్ గా నెంబర్స్ మధ్య చేస్తూ ఉంటాం. ఓకే, కంపారిజన్ ఆపరేటర్స్ విల్ డూ ఆన్ ద నెంబర్స్. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, అండ్ ఈక్వల్ టు. ఓకే, ఈక్వల్ టు చూసాం కదా, ఈక్వల్ టు అంటే డబుల్ ఈక్వల్ టు అనమాట. ఓకే, ఇక్కడ సేమ్. ఓకే, సేమ్ కాదా అనేది ఎలా చూస్తాం మనం, డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్. నాట్ ఈక్వల్ టు అయితే ఇది అనమాట. ఓకే, ఇవి మనం ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే కంపారిజన్ ఆపరేటర్స్ అన్నమాట. ఓకే, సో దీని ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. కంపారిజన్ ఆపరేటర్స్ కి ఐఎమ్ టేకింగ్ ద న్యూ ఫైల్ కమ్ డాట్ జేఎస్. ఓకే, కంపారిజన్ ఆపరేటర్స్ కి కమ్ డాట్ జేఎస్ అని చెప్పి ఇక్కడ let's say I'm taking where employee 1 salary. Okay, where employee 1 salary equal to, let's say, 55,000, comma employee 2 salary, employee 2 salary equal to, let's say, 58,000. Okay, సో ఇలా తీసుకొని ఐ వాంట్ టు కంపేర్ ద శాలరీ. ఓకే, సో ఏంటి, ఇద్దరిలో ఎవరి శాలరీ ఎక్కువ అనేది కంపేర్ చేయాలి. ఓకే, ఎలా కంపేర్ చేస్తాము ఎవరిది ఎక్కువ అనేది, ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ వన్ డిఫరెన్స్ అండ్ గ్రేటర్ దెన్ అండ్ సెకండ్ ఎంప్లాయీ. ఓకే, సో ఇలాగా రెండు వేరియబుల్స్ పెట్టుకొని మధ్యలో గ్రేటర్ దెన్ పెడతాం. ఓకేనా, ఇప్పుడు the end result. Okay, the end result of the comparison operator is always boolean. ఓకేనా, కంపారిజన్ ఆపరేటర్స్ ఎండ్ రిజల్ట్ ఆల్వేస్ మనకి బులియన్ అనమాట. అంటే ఈ కండిషన్, ఓకే, ఎంప్లాయీ 1 శాలరీ కనుక ఎక్కువ ఉంటే ఇట్ విల్ రిటర్న్, అదర్వైజ్ ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్. ఓకే, ఇక్కడ మనకి ఏమవుతుంది, ఎంప్లాయీ 1 శాలరీ ఎంప్లాయీ 2 కన్నా తక్కువ ఉంటుంది. ఓకే, తక్కువ ఉందంటే ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్ అనమాట. సో ఇట్ రిటర్న్ ఫాల్స్. ఓకే, ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇది డైరెక్ట్గా ఇస్తే మనకి కోడ్ అనేది వర్కౌట్ కాదనమాట. ఎందుకు వర్కౌట్ కాదో చూద్దాం కదండి. ఇది కాపీ చేసి నేను మనకి ఇక్కడ డైరెక్ట్ కాపీ పేస్ట్ చేస్తాను. ఓకే, కాపీ పేస్ట్ చేసి ఇది మనం చూడాలి. ఓకే, లేకపోతే కంపారిజన్ కండిషన్ వెరిఫై చేయాలంటే మనం దాన్ని ఇఫ్ స్టేట్మెంట్స్ లో కానీ కన్సోల్ డాట్ లాగ్ లో కానీ పెట్టాలి. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ లో పెట్టి ఇప్పుడు చూడండి నాకు ఫాల్స్ కదా, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఏంటి, ఫాల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నోడ్ స్పేస్ COMP డాట్ జేఎస్. ఓకే, ఫాల్స్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఎంప్లాయీ 1 శాలరీని 59,000 చేసి సేవ్ చేశాను. అగైన్ ఐ హావ్ ఎగ్జిక్యూటెడ్, దిస్ టైమ్ ఇట్ విల్ రిటర్న్ ట్రూ. ఓకే, సేమ్ అలానే మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. ఓకే, డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అనమాట. రెండు ఈక్వల్ కాదా. ఓకే, శాలరీ అనేది ఈక్వల్ కాదా, ఎలాగా, డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్. ఓకేనా, శాలరీ అనేది ఈక్వల్ కాదా అనేది డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ అనమాట. ఈక్వల్ కాదు కదా. ఓకే, 59, 58 ఈక్వల్ కాదు కాబట్టి ఫాల్స్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఎంప్లాయీ 2 కూడా నేను 59,000 చేశాను, సేవ్ చేసి రన్ చేస్తే బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి ట్రూ. ఓకేనా, ఇవి మనకి కంపారిజన్